హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను దోసకాయలు ఎండు చేపల కూర చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1.5 ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలి. 3 టమాటోస్, 4-5 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి నేను ఆల్రెడీ వాష్ చేసి అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఎండు చేపలు. వాటిని కూడా వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. అవి టమాటోస్ మగ్గే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత టమాటోస్ మగ్గిన తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ దోసకాయలు తీసుకున్నాను. ఇవి మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. అప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలోకి పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అసలు వాటర్ వేయకూడదు. ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మాకు కావాల్సిన థిక్నెస్ని బట్టి అది ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు లేక 5 నిమిషాలు అయినా సరే అది కుక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు కర్రీ కుక్ అయిపోయింది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఆ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కర్రీ రైస్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది సర్వ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి రైస్తో సర్వ్ చేస్తే ఎంత తిన్నా సరే తినాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది కర్రీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి అందరితో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.